హాయ్ ఎవ్రీవన్. సో గురుకులానికి సంబంధించిన రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. పీజీటీకి సంబంధించి సబ్జెక్ట్ వైజ్గా డిక్లేర్ అయితే చేసిండ్రు. ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ ఆబ్వియస్లీ దీనికి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. కాకపోతే ఇది రాసిన వాళ్ళు, పీజీటీ రాసిన వాళ్ళే కొంతమంది డిఎల్ జేఎల్ కూడా రాసి ఉంటారు. ఒకవేళ వాళ్ళకి మళ్ళీ జేఎల్ కానివ్వండి డిఎల్ కానీ వచ్చింది అనుకోండి, సో అప్పుడు వాళ్ళు దానికి కూడా వెళ్తారు. కాబట్టి ఈ పోస్ట్ వేకెంట్గా ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఏంటంటే ఈ 1:2 రేషియోలో ఎవరినైతే పిలిచారో ఒకవేళ వీళ్ళు వెళ్ళిపోతే ఇన్స్టెడ్ ఆఫ్ బ్యాక్లాగ్ వేకెన్సీ క్రియేట్ చేయడం కంటే ఆ పొజిషన్ని ఈ సెకండ్ లిస్ట్ మళ్ళీ డిక్లేర్ చేసి వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ తీసుకొని చేస్తే బాగుంటుంది. లేదంటే ఆ 1:2 రేషియోలోనే ఎవరైతే ఆల్రెడీ వచ్చిండ్రో సో వాళ్ళని తీసుకుంటే కూడా చాలా మంచిది. ఇట్లా ప్రతి దానికి కూడా రిక్రూట్మెంట్ చేసాను అనుకోండి, ఇక వేకెన్సీ ఉండవు. బ్యాక్లాగ్ వేకెన్సీస్ కోసం నెక్స్ట్ ఇయర్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇవి కాకుండానే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది అంటే ఇక ఒక మంచిగా చాలా మందికి ఎక్కువ మంది బెనిఫిట్ జరుగుతుంది అనమాట బేసిక్గా. అండ్ అలాగే కానిస్టేబుల్కి సంబంధించి కూడా ఇప్పుడు కానిస్టేబుల్లో గురుకులాలలో కామన్గా వేరే డిఫరెంట్ ఎగ్జామినేషన్స్లో కామన్గా రాసిన వాళ్ళు హైయెస్ట్ క్యాడర్ పోస్ట్ ఏదైతే ఉందో శాలరీ పరంగా కానివ్వండి, పేస్కి అంటే అలవెన్సెస్ పరంగా అన్నింటి పరంగా చూసుకొని ఆ పోస్ట్కి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇట్లా వేకెన్సీస్ ఎక్కువగా వచ్చి ఎక్కువ మందికి బెనిఫిట్ జరిగే విధంగా అయితే ఉంటుంది. గవర్నమెంట్ కూడా కంపల్సరీగా ఇన్స్టెడ్ ఆఫ్ బ్యాక్లాగ్ పోస్ట్ని క్రియేట్ చేసే బదులు, అంటే ఎవరైనా రాలేదు అంటే వాళ్ళ ప్లేస్లో మళ్ళీ ఆ మిగిలిపోయిన ఎన్నైతే ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసి వాటన్నిటికి సంబంధించి మళ్ళీ ఒక లిస్ట్ని రూపొందించి భర్తీ చేస్తే చాలా బాగుంటుంది. ఎక్కువ మంది అభ్యర్థులకి ఇది చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.